నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాత్రా విత్ నాని. మనం వచ్చేసి అయితే ఇవాళ కరీంనగర్ దగ్గరలో ఉన్న కేశపట్నం మండలంలో ములంగూరు గ్రామంలో ఉన్నాము. అయితే ఈ ములంగూరు గ్రామంలో ఒక బావి ఉంది. ఆ బావి ప్రత్యేకత ఏంటి అంటే ఈ బావిలో నీళ్ళు అనేవి తెల్లగా ఉంటాయి. నా వెనకాల కనిపిస్తుంది ఆ బావి. ఇప్పుడు ఆ బావిలో నీళ్ళు అయితే తెల్లగా ఉంటుంది, అందుకే దీనికి దూద్ బావి అనే పేరైతే వచ్చింది. సో మనం ఇప్పుడు ఆ బావి దగ్గరికి వెళ్ళి ఆ వాటర్ ఎలా ఉన్నాయి, అంతేకాకుండా ఇక్కడ ఉన్న గ్రామస్తులు మొత్తం ఆ బావి నీళ్ళు తాగుతున్నారట. మనం వెళ్ళి చూద్దాం ఇప్పుడు ఆ బావి నీళ్ళు ఎలా ఉన్నాయి. అంతేకాకుండా దాన్ని టేస్ట్ చేసి కూడా నేను చెప్తాను ఎలా ఉన్నాయి అనేది. మనం ఇక్కడ రాగానే కనిపిస్తుంది పెద్ద పెద్ద చెట్టు అయితే ఉంది. దీన్ని వయసు కూడా చాలా సంవత్సరాల నుండి ఉన్నట్టుంది. ఊడలు చూద్దాం, అక్కడికి వెళ్ళి చూద్దాము. సో వెనకాల కనిపిస్తుంది పబ్లిక్, అంటే ఈ వాటర్ పట్టుకెళ్ళి వాళ్ళే తాగుతారట. మీరు చూస్తున్న ఈ బావికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. కాకతీయుల కాలంలో తవ్వించిన ఆ బావి నీరు అంటే ఆనాటి నిజాం ప్రభులకు కూడా ఇష్టంగా తాగేవారట. ఈ చుట్టుపక్కల ఉంటున్న గ్రామ ప్రజలందరూ ఈ నీటినే తాగుతారు. ఎటువంటి రోగాలైనా నయం చేస్తుందని ఇక్కడ ఉంటున్న స్థానికుల నమ్మకం. సో ఇక్కడ కనిపిస్తుంది అయితే దూద్ బావి. దీనిపైన అయితే చెత్త గిట్ల ఏం పడకుండా అయితే షెడ్లా అయితే వేసారు. చూడండి పైన ఇక్కడ చూస్తారు గ్రామస్తులు అయితే ఈ వాటర్ పట్టుకెళ్ళి వాళ్ళకి తాగుతారట. ఇక్కడ ఉన్న వాళ్ళు అంటారు. వాటర్ చూడండి, నార్మల్గా మన బావిలో కనిపించే వాటర్ కంటే ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. డైరెక్ట్ ఇవే వాటర్ అవుతారా బాబాయ్? ఇవే వాటర్. ఎన్ని సంవత్సరాలు ఉండాలి? చిన్నప్పుడు ఉండాలి ఇవేనా? ఎందుకు దూద్ బావి అంటే తెల్ల వాటర్ తెల్లవనే అని దూద్ బావి అని వచ్చిన పేరు? అది మొదటి నుండి పేరు అది. చూస్తున్నారు మినరల్ వాటర్. మనం ఇప్పుడు మినరల్ వాటర్ అవి తాగుతున్నాం, కానీ ఈ వాటర్ దానికంటే టేస్ట్ ఉంటాయి అట. సో టేస్ట్ కూడా వేద్దాం మనం. వాటర్ అయితే తాగుతాం, దూద్ బాయ్ వాటర్ తాగి చూపుతా ఎట్లా ఉన్నాయో. నిజంగా చాలా తీయగా ఉన్నాయి వాటర్, కూడా చల్లగా ఉన్నాయి. టేస్ట్ మాత్రం డిఫరెంట్ ఉన్నాయి. ప్రతాపరుద్రుని దగ్గర ములంగూరు స్థానానికి సంస్థాన అధ్యక్షునిగా ఉన్న అళగిరి మహారాజ్ కీర్తిశక 13వ శతాబ్దంలో ఈ ములంగూరులో ఉన్న ఒక గుట్ట మీద కోట అయితే నిర్మించుకోవడం జరిగింది. ఆ కోట అవసరాల కోసం ఈ బావిని తవ్వించారని చెప్తుంటారు. చూస్తున్నారు ఈ దూద్ బావి వాటర్. మన కాకతీయ రాజులప్పుడు వాళ్ళు వరంగల్ నుండి వెళ్ళి ఇటు ఎలగందల కోటకు వచ్చేటప్పుడు మధ్యలో ఇక్కడ ఆగి ఇక్కడ నివసించి, అంటే లైక్ ఇక్కడ కొంచెం సేవ తీరి ఈ దూద్ బావి వాటర్ తాగి ఉండేవాళ్ళైతే చెప్తున్నారు చరిత్ర. అంతేకాకుండా ఈ వాటర్ని మన నిజాం పరిపాలించినప్పుడు హైదరాబాద్ నుండి రాజులు వాళ్ళ గుర్రాలను ఇక్కడికి పంపించి ఎంతలైనా ఒక 200 కిలోమీటర్లు జస్ట్ ఈ వాటర్ కోసమే వచ్చి తీసుకొని వెళ్ళేటాలట. అంటే వాళ్ళ అక్కడ అవసరాలు, ఆ వాటర్ అవసరాలు మొత్తం ఈ వాటరే యూజ్ చేసి వాళ్ళ అవసరాలు తీసుకునేవారు అయితే మనకు చరిత్ర చెప్తుంది. అండ్ అంతేకాకుండా ఇక్కడ వాటర్ చూడండి, నార్మల్గా బ్లూ కలర్లో అట్లా ఉంటాయి, కానీ ఇక్కడ కొంచెం తెలుపు బ్లూ కలర్లో అయితే కనిపిస్తుంది. చూస్తున్నారుగా ఎంత తేటగా ఉన్నాయంటే వాటరు చాలా అంటే చాలా ప్యూర్గా ఉన్నాయి. ఒకసారి చేద్దాం మనం కూడా ఇప్పుడు వాటర్ని. ఇక్కడ బొక్కనైతే ఉంటుంది, ఇది తెలుసుగా బొక్కన అంటే అందరికి తెలంగాణ వాళ్ళకైతే తెలుసు. మనకి ఇట్లాంటి 2 సైడ్స్ ఉన్నాయి, అటొకటి ఇటొకటి, అంటే 2 దిక్కులో చేసుకోవచ్చు. కొన్ని వాటర్ అయితే పడ్డాయి మన బొక్కన్లా, చూపిస్తాం ఇట్లా. ఆ బొక్కన్లో ఉన్న వాటర్ చూడండి ఎంత అంటే ఎంత ప్యూర్గా ఉన్నాయో, వైట్గా ఉన్నాయి. అంటే మనం 1 రూపీ కాయిన్ వేసినా కూడా కనిపించేలాగా ఉన్నది. చూస్తున్నారుగా వాటర్ ఎంత ప్యూర్ అంటే ఎంత ప్యూర్గా ఉన్నాయో. చూస్తే ఇక్కడ బొక్కలో కూడా అండి వాటర్ కొంచెం వైట్ కలర్, లైక్ వైట్ అండ్ బ్లూ షేడ్తో ఉన్నాయి. అందుకే దీన్ని దూద్ బావి అని పేరు పెట్టినట్టున్నారు. నిజాం పరిపాలన అప్పటి నుండి ఉన్న బావి ఇది. అప్పటి నుండి ఇప్పటివరకు అయితే వాటర్ అయితే ఇందులోని డ్రై అయితే అవ్వాలంట, పోలేదు. అప్పటి నుండి వాటర్ 24 అవర్స్ వస్తూనే ఉంటాయట. ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ ఈ వాటర్నే తాగుతారు.
అండ్ ఈ వాటర్ ప్రత్యేకత ఏంటంటే ఈ నీళ్లు తాగితే వాళ్ళకి కీళ్ళ నొప్పులైనా ఏదైనా అనారోగ్య సమస్యలు కూడా ఏం రావని, కిడ్నీలో స్టోన్స్ కూడా ఇలాంటి సమస్యలన్నీ తీరుతాయని ఇక్కడ ఉన్న గ్రామస్తులు అయితే చెప్తున్నారు. మనమైతే ఇప్పుడున్న జనరేషన్ మనం మినరల్ వాటర్ అని, ప్యూరిఫై వాటర్ అని, ఇప్పుడు ప్యూరిఫై వాటర్ అని ఇదే దూద్ బావి పెద్ద ప్యూరిఫై వాటర్ కంటే మంచి వాటర్ అని చెప్తున్నారు. అసలు భలే ఉంది. చూస్తున్నారుగా మనకి ఇక్కడ బాబే క్యాన్లే పెద్ద పెద్ద క్యాన్లు తీసుకొని పోతారు. ఈ బావికే కాదు, ఈ నీటికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఈ నీటిలో ఫ్లోరైడ్ ఉండదు. మినరల్ వాటర్ కంటే ప్యూర్ గా ఉంటాయి. పాలలాగా తెల్లగా కనిపిస్తున్న ఈ నీటిని తాగినప్పుడు తీయగా ఉంటాయని చెప్తుంటారు. అందుకే దీన్ని దూద్ బావి అని పిలుస్తారు. అది ఎండిపోయేది. ఇది ఎండిపోయి కింద బండే అయితే కాకతీయ రావులే తవ్వించిండా. తవ్వించినాక కింద బావి తవ్విండు, కింద బండ వచ్చింది. కిందకి వెళ్ళి బండ కట్టుక మన మెట్లు బండ్లకు బండ కట్టుకొచ్చిండు. కింద నీళ్ళు ఎక్కడ వస్తాయి అంటే గుట్ట వర్షం కొడతా, గుట్ట వర్షం కొడితే ఆ చెట్ట రసం ఇంట్లో ఫిల్టర్ అవుతాయి. చెట్ట మన వర్షం నీళ్ళు ఇవి ఇంట్లో స్టోరేజ్ అవుతాయి. అవి మూలికలతోనే వస్తాయి కాబట్టి బలం బలం. మా ఊరికి కరోనా రాలే, కూడా రాలే, ఎవరికి కూడా రాలే. ఇక నేను ఆయనకే 2017 పక్షవాతం వచ్చి పడేది లెక్క. అయినా నేను నడుతున్నా కరెక్ట్. అయినా ఈ వాటర్ తోటే, ఈ వాటర్ తాగుతాను. చిన్న పండుగలు ఇవన్నీ తాగుతాను. చిన్న పండుగ ఇవ్వలే మినరల్ వాటర్ ఇవన్నీ ఏం తాగాలి అసలు ఎప్పుడు ఒక్కసారి వాటర్ తాగుడు ఎక్కడికి ఇవేనా? ఇవే మినరల్ వాటర్ ఇక ఇవే ఊరికి. నాదా 60 ఉండవచ్చు. చూసిరు 60 సంవత్సరాల నుండి అయితే ఈ దూద్ బావి వాటర్ తాగుతాడు. ఈ గ్రామానికి అయితే కరోనా కూడా రాలేట మన బాబాయ్ చెప్తాడు. ములంగూరులో ఉన్న దూద్ బావి చరిత్ర చూసారు కదా. సో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.